ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు సంపెంగ మొక్కలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకిలో మైదాపిండి తీసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ తీసుకుని ఇదంతా కూడా సాల్ట్ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యి కానీ మంచినూనె కానీ బాగా మరిగించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కానీ మనం ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనికి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలి. ఒక్కసారి నీళ్ళు పోసేయడం వల్ల పిండి లూజ్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా ముద్దలా చేసుకుని చూడండి. ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు బాండీ తీసుకుని వేరొక బాండీ తీసుకుని అందులో 1 కప్పు పంచదార వేసుకుని తీగ పాకానికి రెడీ చేసుకుందాం అన్నమాట. ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. పంచదార మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ఇది కూడా మనం పాకానికి రెడీ చేసేసుకుందాం. చూడండి, 15 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా చేతితో చిన్న చిన్న ముద్దలు తీసుకుని చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ పీట మీద మైదా పిండి జల్లుకుని ఇవన్నీ కూడా చిన్న చిన్ని పూరీలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కర్రకు కానీ పీటకు కానీ ఎక్కడ కూడా మనకి అతుక్కోవట్లేదు కదా. ఇలా అయితే మనకి బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పూరీలా చేసుకున్న తర్వాత చాకుతో పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు వదిలేసి ఇలాగా చాకుతో ఇలా కట్ చేసుకోవాలి మధ్య భాగంలో. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంచు భాగం వరకు ఇలాగా చివరిన అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా ఒకసారి ఇలా అనడం వల్ల రిబ్బన్స్ అతుక్కుపోయి ఉంటే కనుక ఫ్రీగా అవుతుంది. చూడండి, లాస్ట్ కార్నర్లో ఉన్న ఎక్స్ట్రా అంతా తీసేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా వేగదు. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పంచదార పాకం కూడా మనకి రెడీ అయిపోయింది. ఇందులో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా తీగ పాకంలో వచ్చిన తర్వాత బాగా మరిగిపోయింది కదా. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు వేరొక బాండీ తీసుకుని స్టవ్ అంటించి బాండీ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సంపెంగ మొక్కలు నూనెలో వేద్దాం. చూడండి, ఇలా వేయగానే మనకి పువ్వుల్లో ఇలా విడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. అలా అయితే మనకు బాగా వచ్చినట్టు. ఒకటి పడితే ఒకటి లేదంటే 2 వేసి ఇలా వేసుకుంటూ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మాత్రం హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నటువంటి పంచదార పాకంలో వేసేసి ఒకసారి అంతా కూడా ములిగేంత వరకు ఒకసారి ఇలా అనేసి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటామే.
అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. పండగలకు కానీ ఎప్పుడైనా సండే స్పెషల్ కానీ మీ పిల్లలకి చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.